అందరికీ నమస్కారం. నా పేరు సుజాత. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అట్టహాసంగా ప్రారంభిస్తున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణకి ఆ విగ్రహావిష్కరణ చేసే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని ప్రతి ఒక్కరూ చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్సీ ఎస్టీలని అలాగే బీసీని మైనారిటీలని కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారే తప్ప ఎప్పుడూ కూడా వాళ్ళ సంక్షేమానికి నిజంగా చిత్తశుద్ధిగా పనిచేసింది లేదు. ఇప్పుడు మనం చూసుకున్న గణాంకాలే చూసుకుంటే 2019 నుంచి 2022 వరకు దక్షిణ భారతదేశంలో దళితుల మీద అత్యధికంగా దాడులు జరిగిన రాష్ట్రం ఏపీ ఉన్నది. ఇప్పటి వరకు దాదాపు 9,700 పైచిలుక కేసులు ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగిన సంఘటనలు ఏపీలో నమోదయ్యాయి. అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి పేరు మార్చి తన పేరు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు విగ్రహావిష్కరణ చేసే అర్హత మీకు ఉందా అని అడుగుతున్నాం. ఈ 4 ఏళ్లలో దళితులకి వారి జనాభా ప్రాతిపదికన కేటాయించాల్సిన నిధుల్లో 30,000 కోట్లకు పైగా కోత పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 23 పైగా దళిత పథకాలను ఎందుకు రద్దు చేశారు? మీరు ఈరోజు దళితులందరికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే దళితుల మీద ఎన్నో దాడులు మనందరికీ తెలుసు. కరోనా సమయంలో పీపీఈ కిట్లు అడిగినందుకు దళితుడైన డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చివాడనే ముద్ర వేసి చివరికి ఆయన గుండెపోటుతో చనిపోయే వరకు తీసుకుని వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం. సుగాలి ప్రీతిబాయి అనే అమ్మాయి రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేస్తే ఈ రోజు వరకు ఆ అమ్మాయికి న్యాయం చేయలేకపోయిన ఈ ముఖ్యమంత్రి గారు స్వయాన ఆ అమ్మాయి తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందించినప్పటికీ ఈ రోజు వరకు ఆ తల్లికి న్యాయం చేయలేదు. అలాగే ఎన్నో కేసులు దళితుడైన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే శవాన్ని ఈరోజు కూడా ఆ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. కోడికత్తి సీను విషయంలో 4 ఏళ్లుగా కోర్టుకు హాజరు కాకుండా పక్కనే ఉన్న కోర్టుకు హాజరు కాకుండా పెళ్ళిళ్ళకి పేరంటాలకు వెళ్ళే ఈ ముఖ్యమంత్రి గారు 4 ఏళ్లుగా ఆ దళిత యువకుడిని జైల్లో మగ్గిపోయేలా కారణం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చేసి మీరు ఎస్సీ ఎస్టీని నేను దళితులకు మేనమామని, నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నా బీసీలు అని ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు? విగ్రహం నెలకొల్పి విగ్రహం అది ఆవిష్కరణ చేసి విగ్రహం మాటున మీరు చేసిన అన్యాయాలన్నీ దాచిపెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా దళితులు ఎస్సీ ఎస్టీలు దళితులు మైనారిటీలు బీసీలే కాకుండా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళ దురాగతాలు ప్రతి ఒక్కరు గమనించండి. వీళ్ళ నీచ రాజకీయాలకి తెరతీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు చేసిన అన్యాయాలు ఇన్ని కావు. దళితులకి తమ భూమిలో పట్టాలు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించినందుకు అనంతపురం జిల్లాకు చెందిన దళిత రైతు కుటుంబంపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. అలాగే చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకులు వారి అనుచరులు దళిత మహిళలు జుట్టు పట్టుకుని కాళ్ళతో తన్ని కర్రలతో దాడి చేశారు. అనంతపురం జిల్లా వెలుగొండలో కుళాయికి మంచినీరు రాలేదని ప్రశ్నించినందుకు దళితుడైన చిన్నయ్యప్ప కుటుంబం మీద దాడి చేశారు. విశాఖపట్నంలో దళిత యువకుడు వర్రి శ్రీకాంత్పై సెల్ఫోన్ దొంగతనం అభియోగం మోపి శిరోముండనం చేశారు. అనంతపురం జిల్లా గుత్తిలో దళితుడైన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోపీనాథ్పై వైకాపా నాయకులు దాడి చేశారు. అలాగే ప్రకాశం జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అన్యాయం జరుగుతోంది, ఈ అధికార పార్టీ నాయకులు సొమ్ముని కాజేస్తున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు అని అధికారులకు ఫిర్యాదు చేయడంతో దాసరి వెంకటరమణయ్యను దారుణంగా హత్య చేశారు ఈ వైసీపీ నాయకులు. అలాగే శ్రీకాకుళం జిల్లా బూర్జు పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు మురపాక మహేష్ను అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశాడనే కక్షతో అక్రమ కేసులు పెట్టి కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న కాకినాడ జిల్లాకు చెందిన గిరీష్ అనే దళిత యువకుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైకాపా నాయకుడు అలాగే అక్కడ స్థానిక ఎస్ఐ తనను వేధిస్తున్నారని లెటర్ రాసి చనిపోయిన ఆక్వా రైతు. మనం సీఎం సొంత జిల్లాలోనే దొంగతనం మోపి దళిత బాలుడిపై దాడి చేసి అడిగిన తల్లిదండ్రులని ఇతరులని గ్రామ బహిష్కరణ చేశారు. అలాగే అనకాపల్లి జిల్లాలో వారా కన్నయ్య అనే దళిత యువకుడిని తన తల్లి కళ్ళ ఎదుటే హత్యాయత్నానికి ప్రయత్నించిన 4 వైసీపీ నేతలు.
ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్యామ్ కుమార్ అనే దళిత యువకుడిని నిర్బంధించి బలవంతంగా కారులో ఎక్కించి కాళ్ళు చేతులు కట్టేసి దాహానికి నీళ్లు అడిగితే అతని నోట్లో మూత్రం పోసిన ఈ వైసీపీ నేతలు. వీళ్ళు చేసిన అకృత్యాలు, దాడులు అన్నీ ఇన్ని కావు. సీఎం సొంత జిల్లా కడప జిల్లాలో దళిత అధికారి అచ్చెన్నని హత్య చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా సరిపోదు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద వాళ్ళ భూములు ఆక్రమించుకోవడమే కాకుండా వాళ్ళకు వచ్చే పథకాలను కూడా రద్దు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన 23 పథకాల మీద కోత పెట్టి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని మళ్లించి దళితులకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ చేసిన ఇటువంటి పనులన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకుని అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేసి ఆ విగ్రహం చాటున తన చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవాలని ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు ఇప్పటి వరకు చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్నీ గమనించండి. ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్లో, మాయల్లో పడకండి. జై జనసేన, జై హింద్.